ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. ఈనాటి టాపిక్ ఏంటంటే జీవిత బీమా. తెలుగులో జీవిత బీమా అంటారు, ఇంగ్లీష్లో ఇన్సూరెన్స్ అంటారు. జీవిత బీమా చేయించారా? చేయించిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా ఇన్సూరెన్స్ చేయిస్తే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, జీవిత బీమా లేదా ఇన్సూరెన్స్ అంటే అందరికీ తెలుసు, అయినా సరే ఒకసారి చెప్తాను. ఓకే, వాట్ ఈజ్ ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక వెహికల్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక కారో ఒక బైకో కొనుక్కున్నాం, దానికి ఇన్సూరెన్స్ చేస్తారు. ఎందుకని? ప్రమాదవశాత్తు ఆ బైక్కి ఏమన్నా అయితే, ఆ వెహికల్కి ఏమన్నా అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్రీగా ఆ పార్ట్స్ వేస్తుంది ఉచితంగా. అసలు గాడి మొత్తం ఖరాబ్ అయిపోతే కొత్త గాడియే ఇస్తుంది. ఇది ఇన్సూరెన్స్ టర్మ్స్ మీద ఆధారపడి ఉంటుంది. మొదట్లో వచ్చినప్పుడు ఇంతే, మీ కారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకొని పాడైపోతే మీకు కొత్త కారు ఇస్తాము. అదే ఒరిజినల్ ఇన్సూరెన్స్ అంటే. దీన్ని ఏమన్నారు? వెహికల్ ఇన్సూరెన్స్, అంటే మోటార్ ఇన్సూరెన్స్ అన్నారు. అర్థమవుతుందా? ఆ వెహికల్ బాడీ పార్ట్స్లో ఏమైనా చెడిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని కొత్త పార్ట్లు వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఇది ఇన్సూరెన్స్. ఆ తర్వాత ఆరోగ్య బీమా వచ్చింది, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మానవులకి హెల్త్ పాడైనప్పుడు మరి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ ఖర్చులన్నీ వాళ్ళే తీసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళకి ఏ జబ్బు చేసినా, రోగం వచ్చినా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే మనీ పే చేస్తారు హాస్పిటల్స్. ఇది ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇంకోటి ఉందండి. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకారం ఏమవ్వాలి? లైఫ్ ఎప్పుడన్నా మరి ఎవరైనా ఆఫ్ అయిపోయినప్పుడు, చనిపోయినప్పుడు ఆ లైఫ్ తిరిగి ఇవ్వాలి. కానీ అది జరగట్లా. లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క నిర్వచనం ఏం చెప్పారంటే వాళ్ళు, ఆ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబ సభ్యులకి మిగిలిన వాళ్ళు ఎవరైతే నామినేషన్ చేయబడి ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇస్తాము. ఎందుకంటే మేము చనిపోయిన వాళ్ళని తీసుకురాలేము. అది వెహికల్కి అయితే చేస్తాము, అన్నిటికీ చేస్తాం, కానీ మరి జీవితానికి ఏమి చేయలేము. మీకు తెలుసా? పొలాలు ఇన్సూరెన్స్ చేయొచ్చు, స్థలాలు ఇన్సూరెన్స్ చేయొచ్చు. ఏమండి? గేదెలు, ఆవులు, బర్రెలు అన్నీ ఇన్సూరెన్స్ చేయొచ్చు. వాటికి ఏమన్నా అయితే మళ్ళీ డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెల్లిస్తారు. ఎందుకు ఇన్సూరెన్స్ చేయటం అంటే ఏంటి? ఒక పాలసీ తీసుకోవటం. ఈ ఫలానా వస్తువు మీద నేను పాలసీ తీసుకుంటున్నాను, నెల నెల ఇంత కడతాను అని ప్రీమియం చెల్లించటం అన్నమాట. ఓకే, ఎందుకు ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను నేను? అందరూ వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఇన్సూరెన్స్ గురించి నేను చెప్తున్నాను? దేవుని వాక్యంలో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. యేసు ప్రభువారు మనందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయడానికే వచ్చాడు. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆయన్ని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారిని పంపించాడు ఈ లోకంలోకి. వెళ్ళు, ఈ లోకంలో ఉన్న మానవులందరూ వారి వారి లైఫ్ని ఆల్రెడీ పోగొట్టుకున్నారు. వాళ్ళందరూ మరణపాత్రులు. వారందరూ వారి జీవితాన్ని నాశనం చేసుకొని ఉన్నారు. వాళ్ళందరూ పుట్టి మరణించాల్సిందే, వేరే దారి లేదు మానవులకి. అయితే నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే వాళ్ళకి రక్షణ కలుగచేయి. ఆ రక్షణ అనే వర్డ్ని మతస్థులు వేరే విధంగా ఇంటర్ప్రెట్ చేయటం వలన ఈ రోజున మత సంఘాలు ఏర్పడినాయండి. ఈ సాంప్రదాయ క్రైస్తవ్యము, ఈ సాంప్రదాయ మెసేజ్లు, ఈ సాంప్రదాయ బోధకులు చేసేదంతా కూడా మానవులకు ఉపయోగపడదండి. వాళ్ళకి తెలియని విషయాలు బోధించుతున్నారు. వాళ్ళకి ఎలా అర్థమైతే అలా నోటికొచ్చింది చెప్తున్నారండి.
ఎందుకు మనం ఇలాంటి మరి మాటలు చాలామందికి చెప్తాము అంటే, చూడండి ఒక వచనం చూపిస్తాను మీకు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అల్లిన మతం ద్వారా పాడు చేస్తున్నారండి. మరి మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? నిజమైన పరిచర్య ద్వారా ఈ విషయాలు చెప్పాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన తీతుకు రాస్తున్నాడు. ఏమి రాశాడు చూడండి జాగ్రత్తగా. వీటిని గూర్చి బోధించుచు, అంటే దేవుని వాక్యములో ఉన్న శుభవార్త, ధర్మశాస్త్రము, మంచి మంచి విషయాల గురించి ప్రకటించుచు, బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. జాగ్రత్త చూసారా? దుర్బోధ, మానవులను పాడు చేసే బోధ. దుర్బోధలు ఉన్నాయండి. దుర్బోధలు ఇప్పుడు సడన్గా రావట్లేదండి. దుర్బోధలు అనేవి సడన్గా రావట్లేదు. ఎప్పటి నుంచి వస్తున్నాయి దుర్బోధలు? దుర్బోధ 4వ శతాబ్దంలో మొదలైందండి. ఇప్పుడు ఇన్సూరెన్స్లోకి వెళ్దాం. యేసు ప్రభువారి ద్వారా మానవులందరికీ రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు ఏదన్నా వెహికల్ యాక్సిడెంట్ అయిందనుకోండి, అక్కడికి వచ్చిన వారు మొట్టమొదటిగా అడిగేది ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్ ఉందా గాడికి అంటారు. అంటే ఏంటి? ఇది సేఫ్ హ్యాండ్స్లో ఉందా లేదా అని, ఇది బాగుపడటానికి అవకాశం ఉందా లేదా అని. ఇన్సూరెన్స్ ఉందా గాడికి? ఇన్సూరెన్స్ ఉందా? ప్రతిదానికి ఇన్సూరెన్స్. మీ పొలానికి ఇన్సూరెన్స్ చేశారా? పొలంలో పనిచేస్తున్న వారులారా, మీ యొక్క పొలానికి ఇన్సూరెన్స్ చేసుకోండి. అది పంట మరి అకాల పరిస్థితుల వలన పాడైపోతే గవర్నమెంట్ లేకపోతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది, మనీ చెల్లిస్తుంది. ప్రభువారు మనకి తీసుకొచ్చిన విషయం ఏంటి? అందరికి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి? ప్రభువారు మనల్ని రక్షించటానికి వచ్చారు. మానవులందరూ మరణపాత్రులు. కావాలంటే అందరూ చూడండి, మన తాత ముత్తాతలు బతికున్నారా? చనిపోలే వాళ్ళు. ఎవరు కూడా ఇక్కడ భూమి మీద శాశ్వతంగా బతికే పరిస్థితి లేదు. అందరూ మరణించాల్సిందే, అందరూ మరణపాత్రులే. అయితే ప్రభువారు ఏమంటున్నారంటే, నేను మిమ్ములను రక్షించటానికి వచ్చాను, మీ యొక్క లైఫ్ కవర్ చేయటానికి వచ్చాను. ఎంతమందికి అర్థమవుతుందండి? సో దేవుని యొక్క వాక్యములో ఉన్న విషయాల్ని సాంప్రదాయ క్రైస్తవ్యం ఏం చేసిందంటే మోసం చేసేసిందండి. దారుణంగా మోసం చేసేసిందండి. వాళ్ళకి ఇంకా రక్షణ అర్థం కావట్లేదండి. ఇంకా రక్షణ అర్థం కాక వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. యేసు ప్రభు ద్వారా మనకు అందించవలసిన మెసేజ్ ఏంటో నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆయన మన జీవితానికి కవర్ చేయడానికి వచ్చాడు, రక్షణ కలుగజేయడానికి వచ్చాడు. నీవు ఈ లోకంలో మరణించినా కూడా తిరిగి బతుకుతావు. నువ్వు మరణించినా కూడా తిరిగి బతుకుతావు. బతికుండి దేవునిలో ఉంటే నీవు శాశ్వతంగా యేసుప్రభువారు వచ్చినప్పుడు జీవించగలుగుతావు. కానీ ఈ లోక మతస్థులు ఏం చేస్తారు? ఈ లోక ఆశల చుట్టూ తిప్పుతారు మెసేజ్. ఈ లోక ఆనందాల చుట్టూ తిప్పుతారు. అవి కూడా ఉన్నవి, కానీ వారి యాంగిల్ కేవలం శరీరాశ, నేత్రాశ, జీవపడంకి వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, జాగ్రత్తగా అందరూ గమనించాలి. మన జీవితానికి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చాడు యేసు ప్రభువారు. మనకు రక్షణ కలుగజేయడానికి వచ్చాడు. మన జీవితాన్ని సేఫ్గా చేయడానికి వచ్చాడు. మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చారు. నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకంటే నిత్య జీవం అంటే ఏంటి? ఆ వ్యక్తి మరణించకుండా చేయడానికి వచ్చాడు. ఇప్పుడు కొన్ని వచనాలు చూపిస్తే కానీ మనకి ఈ విషయం అర్థం కాదండి. లూకా శుభవార్త 19వ అధ్యాయము 9వ వచనం. ఈ లైఫ్ ఏంటో అర్థం కాకుండా యేసు ప్రభువారు మనకి ఏం తెచ్చాడో అర్థం కాదండి. ఆయన ఏం చేశాడో అర్థం కాదండి. 9వ వచనం చూడండి. యేసు ప్రభువారు అంటున్నాడు,
పొట్టివారి అయిన జక్కయ్య గురించి, అతని ఫ్యామిలీ గురించి. ఇతడును అబ్రహాము కుమారుడే. ఏమండి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడని ఎవరిని అన్నారు? ఇతన్ని కూడా అంటున్నారంటే ఇంకెవరు ఉన్నారండి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ పుస్తకం యొక్క మొదటి లైను, మొట్టమొదటి లైన్ చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఎవరంట? అబ్రహాము కుమారుడంట. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చండి లూకా సువార్తలోకి. లూకా 19:9 ఏమంటున్నాడు? జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే. వావ్, చూసారా? అందరూ అర్థమవుతుందని నేను చెప్పేది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ ఇంటి మొత్తానికి ఇన్సూరెన్స్ వచ్చేసిందండి. ఏం కాదు, రక్షణ చాలామందికి అర్థం కాకుండా పోయింది ఈ రోజున. రక్షించబడటం అంటే తెల్ల బట్టలు కట్టుకోవటం, స్తుతి అని ప్రార్థనలు చేయటం, లేకపోతే ప్రతివారం మందిరానికి వెళ్ళటం అనుకుంటున్నారు రక్షణ అంటే. అలా కాదండి. నీ జీవితము భూమి పైన బాగుపడటమే రక్షణ అంటే. నీవు నీతిగా ఆలోచించటం, పరిశుద్ధంగా ఆలోచించటం, నీ యొక్క మరణం క్యాన్సిల్ చేయటమే రక్షణ అంటే. ఎంతమందికి అర్థమవుతుంది ఇది? సో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, యు ఆర్ కవర్డ్ అంటారు. అంటే మిమ్మల్ని కవర్ చేసామండి మేము అని. మీ యొక్క ఖర్చులన్నీ మేమే కవర్ చేసాం. ఎవరైనా టూర్ వెళ్తూ ఉంటే, ప్రయాణం చేస్తూ ఉంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు? ఆ ట్రావెల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే దానికి సంబంధించిన ఖర్చులన్నీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. యేసు ప్రభువారు మన కోసం తీసుకొచ్చింది ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ ఆల్ ఇన్సూరెన్సెస్ తీసుకొచ్చాడండి ఆయన. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ప్రధానమంత్రులకి, ముఖ్యమంత్రులకి, వాళ్ళందరికీ ఉండేది ఏంటో తెలుసా అండి? Z+ కేటగిరీ సెక్యూరిటీ. Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇతనికి ఏ ప్రమాదం రాకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా 24 గంటలు కాపాడుటకు ఒక రక్షణ వ్యవస్థని అతని చుట్టూ కల్పించటం. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? అతని చుట్టూ రక్షణ. Z+ కేటగిరీ రక్షణ అంటే ఇదే. యేసు ప్రభువారి ద్వారా మానవులకి ఎన్ని సదుపాయాలు ప్రభువారు కల్పిస్తున్నారో చూడండి. Z+ కేటగిరీ లాంటి రక్షణ, మరియు హెల్త్ రక్షణ, మరియు మానసికమైన రక్షణ, శాంతి, మరియు తెలివితేటలు, మరియు నిత్య జీవం, మరణంలో నుంచి జీవంలోకి దాటించే రక్షణ. ఇవి చెప్పకుండా కట్టుకథలు, పెట్టకథలు చెప్తూ ఉంటారు సాంప్రదాయ క్రైస్తవులు. అందుకే ఈ రోజున మీ ముందుకు నేను తీసుకొస్తుంది ఏంటంటే, యేసు ప్రభువారు ఈ వ్యక్తితో ఏమంటున్నాడు చూడండి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే ఈ ఇల్లు మా గవర్నమెంట్ కవర్ కింద వచ్చేసింది. ఇప్పుడు Z+ కేటగిరీ అంటే ఏంటి? గవర్నమెంటే ఆ వ్యక్తికి లేకపోతే ఆ ఇంటికి రక్షణ ఇస్తుంది. ఎవరేం చేయలేరు. రక్షణ గవర్నమెంట్ ఇస్తుంది. ఏమండి, ముఖ్యమంత్రికి ఎవరు ఇస్తున్నారు రక్షణ? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రధానమంత్రికి ఎవరు ఇస్తున్నారు రక్షణ? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, జక్కయ్య నీకు కాదు, నీ ఇంటి మొత్తానికి రక్షణ వచ్చింది. నువ్వు కవర్ అయిపోయావు, నీ ఇంటి చుట్టూ రక్షణ వచ్చేసింది. నిజముగా బైబిల్ ప్రకారం ఇదే జరగాలండి. ఇదే జరుగుతుంది నిజమైన బిడ్డలకి. ఏం జరుగుతుందండి? వాళ్ళ ఇక్కడ చూడండి, రక్షణ ఎవరికి వచ్చింది? ఇండివిజువల్కి వస్తుంది, ఒక్కోసారి ఇంటికి కూడా వస్తుంది. ఒక ఇంటిలో ఒక వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ ఒక్క వ్యక్తికే రక్షణ వస్తుంది. ఎప్పుడైతే ఇంటి మొత్తం కూడా రక్షించబడితే, అంటే ఇంటి మొత్తం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తే ఆ ఇంటి మొత్తానికి రక్షణ వచ్చింది.
మీరు నమ్మండి నమ్మకపోండి, ఎగ్జాక్ట్లీ బైబిల్లో ఇదే ప్రామిస్ చేయబడుతుంది. ఏంటయ్యా అంటే, మీరు యేసు ప్రభు యొక్క గవర్నమెంట్ యొక్క ప్రొటెక్షన్ కిందకు వస్తున్నారు. మీ ఆరోగ్యం ఆయన చేతుల్లోకి వెళ్ళింది, మీ సెక్యూరిటీ ఆయన చేతుల్లోకి వెళ్ళింది, మీ ప్రయాణం చేసేటప్పుడు రక్షణ ఆయన చేతుల్లోకి వెళ్ళింది, మీ పని ఆయన చేతుల్లోకి వెళ్ళింది, మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మాత్రమే ఒక ఇల్లు లేకపోతే ఇంటి వారందరూ రక్షించబడినారు అని చెప్పచ్చు. ఇది ఒరిజినల్ మెసేజ్ అండి. యేసు ప్రభువారు ఇస్తున్న రక్షణ ఇది. సో అందరూ మరణపాత్రులు అయ్యారు కదా, మరణపాత్రులైన ప్రతి ఒక్కరికి మరల జీవమునిస్తున్నాడు. అదే ఇన్సూరెన్సు. ఇప్పుడు నా కారుకి ఇన్సూరెన్స్ ఉంది, ఏమైనా ప్రమాదం జరిగి అది కాలిపోయింది అనుకోండి, నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తా, నాకు మళ్ళా కారు ఇవ్వాలి, యాక్చువల్గా అయితే అడుగుతుందా. మన పంట పాడైపోయింది అనుకోండి, అది నేను ఇన్సూరెన్స్ చేయించాను అనుకోండి, ఆ పంట తెగులు బట్టి లేకపోతే తుఫాన్ వచ్చి పాడైపోయింది అనుకోండి, ఆ పంట ఎంత ఖర్చు అయితే ఉన్నదో అది మొత్తం ఖర్చు మళ్ళీ నాకు చెల్లించాలి. నాకు 20,000 ఖర్చు అయింది అనుకోండి, ఆ పంటకి వాళ్ళు 20,000 ఇవ్వాల్సిందే. అర్థమవుతుందా మీ అందరికీ? యేసు ప్రభువు వారి యొక్క రక్షణ అంటే ఇది. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? ఎంత గొప్ప రక్షణని ఎవరికి పడితే వాళ్ళకి ఈజీగా ఇస్తాడా చెప్పండి? ఎంత గొప్ప రక్షణ. ఇందాకే శిరీష కూడా చెప్పింది, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినప్పుడు వాళ్ళకి దేవుడు రక్షణ కల్పించాడా లేదా? రాత్రి వేళ అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభం. వాళ్ళు బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు మాసిపోలేదు, వాళ్ళకి చెమట పట్టలేదు, వాళ్ళకి ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటరు, వారు కష్టపడకుండానే మాంసము అంతా వాళ్ళందరికీ ఉచితంగా కల్పించాడు ప్రభువారు. అందరికి అర్థమైందా? ఇది దేవుని రక్షణ అంటే. ఈ రోజున కూడా చాలా మందికి అర్థం కాలేదు, అర్థం కానిట్లేదు అపవాది. నిజంగా చెప్తున్నానండి, దేవుని యొక్క రక్షణ ఒక అద్భుతమైనది. ఆయన రక్షణ కిందకి, ఆయన ఇన్సూరెన్స్ కవర్ కిందకి మనం అందరం వస్తే మనం నిజంగా జీవితం అద్భుతంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి. ఎవరైతే యేసు క్రీస్తు యొక్క రక్షణ కింద వచ్చారో వారు నిజంగా అదృష్టవంతులు. అసలు యేసుప్రభువు వారు ఏం చెప్పారు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 33వ వచనం. యాక్చువల్ వచనాలు చెప్పకుండా మోసం చేస్తున్న సాంప్రదాయ క్రైస్తవ్యం చూడండి. అందుకే దుర్బోధనలు ఖండించమన్నాడు ఎవరు? పౌలు గారు. నేను మొట్టమొదటి అదే వాక్యం చూపించాను మీకు. 6వ అధ్యాయము 33వ వచనం. ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడెను. ఏంటో అవన్నీ చూడండి, ఏమన్నీ అవన్నీ 31. కాబట్టి ఏమి తిందుమో అని, ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలిసిస్తాడు. 25వ వచనం కూడా చూడండి. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆయన కవర్ చేస్తానన్నాడు కదా, ఫుడ్, బెడ్, వాటరు మొత్తం ఆయనే కవర్ చేస్తా అన్నాడు. కానీ నమ్ముతారా? ఏమండి, యేసు ప్రభునందు ఒరిజినల్గా విశ్వాసం వచ్చిన వాళ్ళకి ఇవన్నీ అందుతాయండి. అదే నేను చెప్పదలిచాను. ఏమండి, భౌతికంగా అందుతాయి, స్పిరిచువల్గా అందుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది యేసు ప్రభువారు ఇస్తున్న రక్షణ. యేసు ప్రభువారు ఇస్తున్న రక్షణ ఏంటిది? ఒరిజినల్ రక్షణ. మనందరము దీన్ని అర్థం చేసుకోవాలి. మనందరూ దీన్ని అర్థం చేసుకుంటే ఆ పొట్టివాని జక్కయ్యకి వచ్చిన రక్షణే అందరికి కలుగుతుందండి. ఇదిగో ఇతను కూడా అబ్రహాం కుమారుడే, నాకులాగా ఇతను కూడా అబ్రహాం కుమారుడే అన్నాడు యేసుప్రభువారు. మనందరం కూడా అబ్రహాం కుమారులు అవుతాం, కుమార్తెలు అవుతాము యేసుక్రీస్తు ద్వారా. ఏమండి, యేసుక్రీస్తు ద్వారా మనకి ఆ రక్షణ కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? లైఫ్ని సరిగ్గా డిఫైన్ చేయాలండి, లేకపోతే ఇక్కడున్న వ్యక్తులకి ఏమీ అర్థం కాదండి. ఈ లోక సిస్టాన్ని బయటకు రాలేరండి. ఈ లోక సిస్టమ్ ఎలాంటిదంటే మనకి బుర్ర రానికుండా చేస్తుంది.
ఇప్పుడు మీరందరూ ఎలా ఆలోచిస్తున్నారు చూడండి, నా యాంక చూడండి, చూడండి. మనందరము ఎంత కాదన్నా ఒక రకంగా ఆలోచిస్తున్నాం. ఓకే, మనందరము ఏ విధంగా ఆలోచిస్తున్నామో ఆ ఆలోచన క్రమం తప్పు అంటున్నాడు ప్రభువారు. దాన్నంట ఒరిజినల్ ఆలోచించే క్రమంలోకి తీసుకెళ్ళాలంట, అప్పుడే రక్షణ వస్తుందంట. ఈ లోకపరంగా మీరు ఎంతకాలం ఆలోచించినా కూడా రక్షణ కలగదు. యేసుప్రభువారు ఇచ్చే రక్షణ రాదు. అందుకే చాలామంది బాప్తిసం తీసుకుంటారు, దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు, 40-30 సంవత్సరాలు కూడా అవుతూ ఉంటుంది, కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది, ఏమీ ఉపయోగం ఉండదు. తీతుకు రాసిన పత్రిక, దాచబడి ఉంటాయండి కొన్ని విషయాలు, అవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మనందరము యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఇస్తున్న ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవాలంటే, ఆ జీవిత బీమా మనకి అందాలి అంటే మనకు అర్థం కావాలి మనం ఎలా ఆలోచిస్తున్నామో అది రాంగ్ అని. ఈ లోకానుసారంగా మన మెంటాలిటీ డెవలప్ చేసుకొని వచ్చామండి. అందుకే ఆ విషయం అర్థం కావట్లేదు, ఆ రక్షణలోకి మనం వెళ్ళటం లేదు. 3వ అధ్యాయము తీతు 5వ వచనం, మనము నీతిని అనుసరించి, అందరు తీసారా? అందరు చూడండి, ఫాలో అవ్వండి దీన్ని. అక్కడ ఒక పెద్ద పాయింట్ ఉందో చూపిస్తారు మీకు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించను. అండర్లైన్ దట్ పాయింట్. మనం అండి ఈ లోకంలో ఉన్న వాళ్ళగా ఆలోచించామనుకోండి, మనం రక్షణ రాదండి, పిచ్చి రక్షణ వచ్చుద్ది. సాంప్రదాయ క్రైస్తవం ఇచ్చే రక్షణ వచ్చుద్ది, బుర్రకి విషయం అందదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మతము, ఈ మతాచారాలు, ఈ మత పండుగలు వృధా ప్రయాస మనుషులు చేస్తుంది. ఏమండి పాటలు దేవుని స్తుతించుడే అవుతుందేనండి, ఎన్ని ఉపయోగం లేదు. నువ్వు ఎన్ని పాటలు పాడినా ఉపయోగం లేదు, నువ్వు ఎన్ని మీటింగులు పెట్టినా ఉపయోగం లేదు, నువ్వు ఎంతకాలం నుంచి చర్చ నడుపుతున్నా ఉపయోగం లేదు. ఉపయోగం ఎప్పుడు వస్తుంది? ఆయన రక్షణలోకి నిజంగా నువ్వు వస్తే ఆయన రక్షణకు సంబంధించిన విషయాలన్నీ నీ జీవితంలో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, జక్కయ్యకి ఎలా వచ్చింది, ఆ సెక్యూరిటీ ఎలా వచ్చింది, అవన్నీ అందుతాయి నిజంగా. పైగా ప్లస్ నూతన స్వభావం కలుగజేయడం ద్వారా మనల్ని రక్షిస్తాడు ఆయన. ఆ నూతన స్వభావం రాకపోతే జక్కయ్య పాత జక్కయ్యలాగానే ఉంటాడు, కొత్త జక్కయ్యలాగా ఉండడు. పొట్టివాడి జక్కయ్య ఏం చేశాడు మీకు తెలుసా? మళ్ళీ అక్కడికి వెళ్దాం, 19వ అధ్యాయము లూకా. మరి అది తెలియాలి కదా, అతనికి ఎంత నూతన స్వభావం వచ్చింది, అతను ఎలా నిజంగా మాను మనసు పొందాడు, లేకపోతే ఎలా యేసుక్రీస్తు యొక్క రక్షణలోకి వచ్చాడు. చూడండి 19వ అధ్యాయము లూకా 8వ వచనం. జక్కయ్య అంటున్నాడు, ఒక స్వభావం మారిపోయిన వ్యక్తి యొక్క పరిస్థితి చూడండి, ఏమంటున్నాడు చూడండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి, జాగ్రత్త గమనించండి, అతనికి 4 గింతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ప్రభువు వెంటనే అంటాడు, ఇదిగో అబ్రహాం కుమారుడు అంటున్నాడు. ఏమండి, సపోజ్ నేను చిరంజీవి దగ్గర 10 రూపాయలు తీసుకున్నాను అన్యాయంగా, అంటే చిరంజీవికి నేను 4 గింతలు ఇవ్వాలి, 40 రూపాయలు ఎక్స్ట్రా, ఆ 10 కాకుండా 40 ఎక్స్ట్రా. అట్లా ఇచ్చాడంటండి జక్కయ్య. చూసారండి, ఇది ఎలాంటి బుద్ధి అండి? ఎలా వచ్చుద్దండి ఆ బుద్ధి? మనందరికి వచ్చుద్దండి నిజంగా ఆ బుద్ధి? మనం అందరిలాగా సంఘముగా కూడి, అందరిలాగా ఏదో సమయం స్పెండ్ చేసి, కొన్ని పాటలు పాడి, కొంచెం మెసేజ్ విని సమయం గడిపి వెళ్ళే లెక్క సంఘము కాదు. మనది బుద్ధి గల సంఘము, బుద్ధిమంతులుండే సంఘము, జ్ఞానము కలిగిన సంఘము, వివేకము కలిగిన సంఘము, అభివృద్ధి చెందే సంఘము. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండే సంఘము కాదు, అభివృద్ధి చెందే సంఘము. మనము దేవుని యొక్క రక్షణని కళ్ళారా మన జీవితంలో చూసి వెళ్ళాలి. ఆయన రక్షణ నా ట్రావెల్లో ఉండాలి, ఆయన రక్షణ నా ఫుడ్లో ఉండాలి, ఆయన రక్షణ నా సెక్యూరిటీలో ఉండాలి.
ప్రభువారి రక్షణ మనకు కనబడాలి. ఇక్కడ ఎవరు జకయ్యలో కనపట్లా? మీరు చూస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, తీతుకు పత్రికలో మనం చూసిన ఆ నూతన స్వభావం ఏదైతే ఉందో అది రావటం చేతనే మనము రక్షించబడతాము. ఓకే, మనము మన జీవితాన్ని యేసుప్రభువు వారి చేతిలో పెడుతున్నాము, సెక్యూర్ చేసుకుంటున్నాము. ఈ నూతన స్వభావం ఏం చేస్తుంది తెలుసా? జాగ్రత్త గమనించాలి. మన లైఫ్ ఏంటో మనకు అర్థం కలిగేటట్లు చేస్తుంది. మన లైఫ్ ఏంటండి? 3 నాళ్ళు ముచ్చట. మనం ఎంతవరకు జీవిస్తాము, మన లైఫ్ ఎంతవరకు, మన కెపాసిటీ ఎంతవరకు, మనం ఎంతవరకు చేయగలము, ఎంతవరకు ఏదన్నా సాధించగలము, అవన్నీ అర్థం మనకు చేయించుద్దండి. మన లెవెల్ ఎంతో చెప్పుద్ది, మన చేతిలో ఏముందో చెప్పుద్దండి ఈ నూతన స్వభావము. ఆ నూతన స్వభావం మనల్ని నీతిమంతులు చేస్తుంది. నా చేతిలో ఏమీ లేదు, నేను మా తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను, అమెరికాలో పుట్టొచ్చుగా అంటదండి. నా చేతిలో ఏమీ లేదు, నేను కేవలం దేవుడిచ్చిన నీళ్లు, దేవుడిచ్చిన విత్తనాలు, దేవుడిచ్చిన భూమిలో పెట్టి, దేవుడిచ్చిన పంటను నేనేం చేశానండి? అన్నీ కనెక్ట్ చేశాను అంతే. ఐ జస్ట్ కనెక్టెడ్ ద డాట్స్. మనం ఏమైనా చేస్తామండి? ఒక విత్తనం తీసుకొచ్చావు, నువ్వు క్రియేట్ చేసావు విత్తనం, అది భూమిలో నాటుతావు, భూమి నీదా? నీళ్లు పోస్తావు, నీళ్ళు నువ్వు తెచ్చావా ఎక్కడైనా సృష్టించి? నువ్వు నీళ్లు పోస్తావు, అన్ని ప్రభు ఇచ్చినవి నువ్వు కనెక్ట్ చేస్తున్నావు ఈ బుర్రతో. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడిచ్చిన నీళ్లు, దేవుడిచ్చిన విత్తనాలు, దేవుడిచ్చిన భూమి, అది పండితే కూడా మనలో శక్తి ఏమి లేదు. ఆ భూమిలో నుంచి ఆ మొక్కలు పండి అది కాయలు ఇస్తుంది. మనం వ్యవసాయం చేస్తున్నాం, మనం అంటాం మనమే ఏదో సృష్టించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. మనం ఏం సృష్టించలేదు కదా. దేవుడిచ్చిన నీళ్లు, దేవుడిచ్చిన ఆ మొక్కలు, దేవుడిచ్చిన ఫలాలు, మనం పండునేమన్నా క్రియేట్ చేసామా? లేదే. కనీసం ఈ కనెక్టింగ్ ద డాట్స్ అన్నాను చూసారా, ఆ దేవుడిచ్చిన నీళ్లు, దేవుడిచ్చిన విత్తనాలు, దేవుడిచ్చిన భూమిని సరిగ్గా సాగు చేయడం కూడా రాదు చాలామందికి. అవి సరిగ్గా మిక్స్ చేయడం, కలపడం కూడా రాదు చాలామందికి. సో ఈ నూతన స్వభావం ఏం కలుగు చేస్తుందంటే, మనము ఎవరము, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎందుకు చదవాలి, ఎందుకు ఉద్యోగం చేయాలి, ఎందుకు డబ్బులు సంపాదించాలి, ఈ జీవితంలో నీతిగానే ఎందుకు బతకాలి, అన్యాయం బతికి తప్పేంటి, మంచి మాటలు ఎందుకు మాట్లాడాలి, అన్యాయం మాటలు ఎందుకు మాట్లాడకూడదు, అసూయ అహంకారం ఎందుకు చెందకూడదు. అదే నూతన స్వభావం కలుగు చేస్తుందండి. మన జీవితాన్ని నిజముగా రక్షణలోకి తీసుకెళ్తుంది. అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఒక్కొక్కటి మాట నేను వివరిస్తాను చూడండి. తీతు 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అంటే ఏంటి? ఈ లోకములో రక్షించబడడానికి మనం చేసింది ఏమీ లేదు అని ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, తన కనికరము చొప్పుననే అంటే ఏంటి? దేవుడు మన యొక్క పరిస్థితి చూచి మనకి ఉచితముగా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడండి. మన ప్రీమియం ఏమి కడతలేదు, మనం ఏ ప్రీమియం కట్టకుండానే మనకు ఉచితంగా బీమా చేస్తున్నాడండి. కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏం చెప్పండి? పునర్జన్మ సంబంధమైన స్నానము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామమున బాప్తిసం పొందుతున్నామే అది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామమున బాప్తిసం పొందటం అంటే నీటి లోపలికి వెళ్ళినప్పుడు పాత జీవితం చచ్చిపోవటం, నీటిలో నుంచి పైకి వచ్చినప్పుడు కొత్త వ్యక్తిగా జన్మించటం. ఆ సూచనగా ఈ పునర్జన్మ సంబంధమైన స్నానం జరుగుతుందండి. ద్వారా ఏం జరుగుతుంది? తర్వాత ద్వారాను పరిశుద్ధాత్మ మనకు. ఈ నూతన స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎట్లా పడితే అట్లా రాదు మనలో నూతన స్వభావం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తునందు నిజంగా విశ్వాసం ఉంచారో వారికి పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబడుతుంది. దాని ద్వారా కలుగుతుందండి నూతన స్వభావం. అప్పుడు మనకి నెక్స్ట్ లైన్ ఏంటంటే నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించను, మనకి ఇన్సూరెన్స్ చేశాను. వీఆర్ కవర్డ్.
మనందరం కవర్ చేయబడ్డామండి. మనం కవర్ చేయబడ్డామనే సాక్ష్యమే పరిశుద్ధాత్మ శక్తి, ఈ నూతన స్వభావం. మీలో ఎప్పుడన్నా అనుకుంటున్నారా మీరు, నేను వాడికిలాగా ఆలోచించలేనురా, వాడికిలాగా అన్యాయంగా తినలేనురా, వాడికిలాగా అన్యాయంగా లాక్కోలేనురా, వాడికిలాగా అన్యాయంగా ఎగిరెగిరి పడలేనురా, వాడికి ఏమీ లేకుండానే ఎగిరెగిరి పడతాడు, నీకు అన్నీ ఉండే కూడా ఎగిరెగిరి పడలేనురా, నేను వాడికి లాంటి బుర్ర లేదురా నాకు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటే మీకు నూతన స్వభావం వచ్చినట్లే. మీకు ఆ నూతన స్వభావం రావాలి. అది దేవుడు మనకు అనుగ్రహించు నూతన స్వభావం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనందరికీ ఫ్రీగా ఉచితంగా జీవిత బీమా చేశాడండి. పెద్ద జీవిత బీమా అండి. ఏమన్నాడు తెలుసా? ఒకడు నా యందు విశ్వాసం ఉంచితే బతుకుతాడు, ఒకడు బ్రతికి నా యందు విశ్వాసం ఉంటే ఎన్నటికీ చనిపోడు అన్నాడు. చూసారా? అంటే ఏంటి? ఆదాము చూడండి, యాక్చువల్గా మరణించాడు. మనందరం కూడా మరణించిన వాళ్ళతో లెక్కే. అర్థమవుతుందా? ఆదాము పాపం చేయకుండా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అది బతికుండి యేసు ప్రభువుని నమ్మటం అనమాట. అలా అవకాశం లేదు మనం నమ్మటానికి. అందరికి అర్థమైందా? ఇప్పుడు మనం అందరం ఆదాం డైరెక్షన్లో నమ్ముతున్నాం యేసు ప్రభు అంటే ఏంటి? మరణించి నమ్ముతున్నాం. వీఆర్ ఆల్ డెడ్ బై అవర్ సిన్స్. అండ్ మన పురాతన వాళ్ళు చేసిన పాప ఫలితం మన నెత్తి మీదకి వచ్చేసింది. సో మనందరూ, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీరందరికీ అర్థం కాకపోతే వృధా ప్రయాస. మనందరికీ అర్థం కావాలి. వాట్ ఈజ్ లైఫ్? ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి పరిగెత్తున్నాం? ఏం కావాలి లైఫ్లో? ఏమి సాధించాలి మనం అనేది ప్రశ్నించుకునేది ఆ నూతన స్వభావం వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ అలా ప్రశ్నిస్తారు, అన్నీ అర్థమవుతాయి కూడా. హలో. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనందరికీ నిజమైన జీవిత బీమా జరిగింది. జీవిత బీమా జరిగి మనం క్లెయిమ్స్ చేసుకోవచ్చు అంటున్నాడు ప్రభువారు. ఏమంటున్నాడు? ఏమేమి క్లెయిమ్స్ చేసుకోవచ్చో తెలుసా? ఫస్ట్ క్లెయిమ్ అనండి అందరు నాతో పాటు. యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. మనకి ఏదన్నా బాడీలీ ప్రాబ్లమ్స్ వస్తే మనము క్లెయిమ్ రాయొచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్లో క్లెయిమ్ రాస్తారు. ఎలా రాస్తారు? నా వెహికల్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ కొత్త పార్ట్ రావాలి అని క్లెయిమ్ రాస్తారు, క్లెయిమ్ చేస్తారు. ఏంటి? ఇన్సూరెన్స్ ఉంది నాకు అని. మనం ఇక్కడ క్లెయిమ్ చేయొచ్చు. యేసు ప్రభువారు కలిగిన దెబ్బల చేత మనకు స్వస్థత. ప్రభువా, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ఆయన ఆల్రెడీ నా కోసం పే చేశాడు, కాబట్టి నాకు స్వస్థత కావాలి. ఇంతే అడగాలి, ఇలానే అడగాలి. మనం మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము మనకి యేసు ప్రభువారు నిజమైన ఆ ఇన్సూరెన్స్ అప్లై చేసేసాడండి. 5వ అధ్యాయము 24వ వచనం. యేసు ప్రభువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీడికి జడ్పెట్స్ కేటగిరీ సెక్యూరిటీ వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ గాడ్ నుంచి. ఇతని ప్రాణాన్ని తీయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన దగ్గర నుంచి కవర్ వచ్చేసింది, టచ్ చేయలేరు. ఇతను మరణములో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు, దేవుని వాక్యం చెప్తుంది. చాలామంది యవనస్తులు, పిల్లలు, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాట్ ఈజ్ లైఫ్? ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్ అండ్ వేర్ ఐ యామ్ గోయింగ్. వాట్ ఈజ్ మై డెస్టినేషన్ ఇన్ లైఫ్? వాట్ ఐఎమ్ డూయింగ్ రైట్ నౌ? ఏం చేస్తున్నాను నేను? వాట్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్? ఏంటి ఈ ప్రపంచంలో ఈ వింతలో? ఏం జరుగుతుంది ఇక్కడ? సో అర్థం చేసుకోవాలి, అందరూ అర్థం చేసుకోవాలి. నిజమైన మార్గము యేసు ప్రభువారు మనకి అనుగ్రహించారు. అందుకే మన సంఘము నిజమైన సంఘము. సాంప్రదాయ క్రైస్తవులు, మతస్థులు, వారికి సువార్త కూడా తెలియదండి. ఆ సువార్తని నేను ఇప్పుడు మీకు చూపించి ముగించేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనం. యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన శుభవార్త కూడా ప్రకటించని
సంఘాలు ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. యేసు ప్రభువారు తను స్వయంగా చెప్పిన సువార్త 4వ అధ్యాయం 43వ వచనం, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పెను. చూశారు కండి ఎంతో స్పష్టంగా ఉందో. 8వ అధ్యాయము 1వ వచనము, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా. చూడండి ఆయన ఏ సువార్త చెప్పాడు, చాలా స్పష్టంగా ఉన్నది, దేవుని రాజ్య సువార్తను చెప్పాడు. 9వ అధ్యాయము 1-2 వచనాలు, ఆయన తన 12 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళని పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. ఇందులో ఇన్సూరెన్స్ కనపడలేదా మీకు? మీకు రోగాలు వచ్చినాయా? ఇన్సూరెన్స్ అప్లై చేస్తావు రోగులను స్వస్థపరచటం. చూసారా అండి, దేవుని రాజ్యం, మీరు మరణపాత్రులై ఉన్నారు ఈ లోకంలో, దేవుని రాజ్యంలోకి ఇన్సూరెన్స్ అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? దెయ్యాల మీద అధికారం అంటే ఈ లోకంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని టచ్ చేయకుండా ఇన్సూరెన్స్ కవరు. అన్ని ఇన్సూరెన్స్ కవర్సేనండి. దేవుని యొక్క నిజమైన జీవిత బీమా యేసుక్రీస్తు ద్వారా మనకు అప్లై చేయబడుతుంది. ఎవరైతే నిజముగా నీతిమంతులుగా దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవిస్తారో వారందరికీ నిజమైన రక్షణ భూమిపైన ఉండగానే కలుగుతుంది, మరియు రాబో లోకంలో కూడా కలుగుతుంది. ఇది నిజమైన శుభవార్త యొక్క రిజల్ట్. సో అందరికి అర్థమైందని నేను భావిస్తున్నాను. మరి ప్రభు ఈ వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన ఈ నిజమైన జీవిత బీమాని అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం ఇదే సమయానికి. అంతవరకు సెలవు.